సాదిక్ అనే క్రూరుడు, వాడికి 10 మంది రౌడీలు తోడున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్‌గా దందాలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అమ్మాయి తండ్రి అమ్మాయి కాదు, అమ్మాయి తండ్రి కాదు, అమ్మాయి మామగారు చెప్పుకొచ్చారు. తమ బిడ్డ చనిపోవడానికి కారణం స్లో పాయిజన్ అన్నటువంటి పాయింట్‌తో పాటుగా అతను ఎలా వేధించాడు కుటుంబాన్ని అన్నటువంటిది కూడా. అది పక్కన పెడితే ఇంతవరకు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదనను. ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం తన పని చేస్తుంది తను. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇటు సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుకొచ్చే పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళు గాని, లేదా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే మా పార్టీ ఉందని చెప్పే భారతీయ జనతా పార్టీ ఇవాళ సోమవీర్రాజు మాటలు తప్ప ఇంతవరకు ఎవరు లేరు. విజయసాయి రెడ్డి మొదటిసారిగా వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించడంతో పాటు దీని మీద ఘాటుగా స్పందించడం ఇంతవరకు పెద్దగా లేదు అనుకున్నా. అదే హిందువు గనక ఇంకొకళ్ళ విషయంలో చేస్తే ఏదైనా జరుగుద్దేమో అనుకున్నా. కానీ రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు కాకుండా హిందువులలోనే చైతన్యం వచ్చింది. చివరికి పోలీసులు వాడిని బయటికి తీసుకెళ్ళడానికి కూడా వనకాల్సి వచ్చింది. అంతగా ఎగబడి వచ్చేశారు, వణికిపోయారు పోలీసులు. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా, అట్లాగే కోర్టుకు తీసుకెళ్లాలన్నా కొట్టి చంపేస్తారేమో అన్నంత భయం సాదిక్ కళ్ళలో కనిది. ఇప్పటిదాకా నిన్న అక్కడి నుంచి వాడిని ఇక్కడికి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నప్పుడు చాలా అహంకారంతో ప్రవర్తించాడండి. చాలా అసలు ఏ మాత్రం పశ్చాత్తాపం లేని బిహేవియర్ చూపించినోడు ఇవాళ పోలీసుల దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చి చేరిన హిందూ సంఘాలు అనే కంటే కూడా హిందువులలోనే వచ్చినటువంటి ఒక ఆగ్రహావేశాలు. ఇక్కడ సంఘాలు ఎవరు పిలుపునిచ్చి రాలేదు అక్కడ. కానీ ఎవరికి వాళ్ళకు వచ్చినటువంటి కోపంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి తిరుగుబాటు దెబ్బకి వాడు వణికాడు. వాడితో పాటుగా పోలీసులు కూడా వాడిని తీసుకెళ్లడానికే కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నది స్థానికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు.